నా ఎడమ వైపున, నా కుడి వైపున ఉన్నటువంటి గురువులందరూ చాలా మంచివారు. మీరు అనుకోవచ్చు, బిషప్ గారు వీళ్ళనేదో సోప్ చేస్తున్నారు మంచి చేసుకోవటానికి అని అనవచ్చు. కానీ ఈ మాట నేను అనలేదు. ఎవరన్నారు అని అంటే నున్సియో అన్నారు, వాటికన్ అన్నది, పాపు గారు అన్నారు. అంటూ ఈ గురు సమూహము నుండి 4 పీఠాధిపతులను ఎన్నుకున్నారు. 4 పీఠాధిపతులను ఎన్నుకున్నారు. ఒకరు మనకు తెలిసినట్టుగా ఎండి ప్రకాశం తండ్రి గారు, ఇంకొకరు పూల అంతోని తండ్రి గారు, వారు కార్డినల్. ఆ తర్వాత సగిలి ప్రకాష్ తండ్రి గారు, ఆ తర్వాత సగినాల పాల్ ప్రకాష్ గారు. ఈ 4 ఎన్నుకున్నారు. అంటే గురు సమూహములో ఒక మంచితనము, ఒక ఐక్యత, ఒక సంఘీభావము, దైవసేవ, ప్రజాసేవ చేయాలి అన్నటువంటి తపన, ఇవన్నీ ఉంటేనే కదా వారు ఒక మంచి సమూహంగా ఉంటారు. ఆ సమూహం నుండి కొందరిని ఎన్నుకుంటారు. ఒక స్కూల్ ఉన్నదనుకోండి, ఒక స్కూలులో ఉపాధ్యాయులు ఉంటారు. వారి యొక్క మంచితనము, వారు చేసేటువంటి సేవ, వారి విశిష్టతను గుర్తించి వారిలో ఒకరికి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ప్రకటిస్తారు. అది వారందరికీ ఎంతో గొప్ప ప్రతిష్టగా వారు భావిస్తారు. అలాగే భగవంతుడు ఇంత మంచి గురువులను ఇచ్చారు కాబట్టే మరి వారి నుండి 4 పీఠాధిపతులుగా ఎన్నుకున్నారు. నిజానికి మన కడప నుండి అందరికంటే ముందుగా ఇంకొక పీఠాధిపతి ఉన్నారు. ఆయనే ముమ్మడి ఇగ్నేషియస్ అన్నటువంటి పీఠాధిపతి. ఈయన అప్పుడు మనం నెల్లూరులో ఉన్నాము, నెల్లూరు మేత్రాసనము. వీరు పాలూరు విచారణలోని నాగరాజుపల్లెకు చెందినటువంటి వారు. ఇప్పటికీ వారి గృహం అక్కడ ఉన్నది, నేను సందర్శించాను. వీరు గుంటూరు మేత్రాసనానికి పీఠాధిపతిగా నియమితులయ్యారు. చాలా కాలం క్రితం. చాలా గొప్ప మనిషి, విలక్షణమైనటువంటి, విశిష్టమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి. ఇంటికి వచ్చినప్పుడు ఇప్పటికీ చెబుతారు, ఇంటిలో పడుకునేవాడు కాదు, గుడిలోనే పడుకునేవాడని చెబుతారు. చాలా విలక్షణమైనటువంటి వ్యక్తిత్వము గల ఒక పీఠాధిపతి. భగవంతుడు కొందరిని ఒక గొప్ప సేవకు పిలుస్తారు. అయితే సహజంగా మానవులుగానే ఉంటాము అందరం. కానీ ఆ విశిష్టమైన సేవలో వారు మనుషులకు సేవ అందించాలి. దైవ సేవలో ఒక గొప్ప విశిష్టతను ఇతరులకు చూపగలగాలి. వారి జీవితాల ద్వారా ఒక ఆదర్శాన్ని ప్రకటించాలి అంటూ దేవుడు వారిని ఆహ్వానిస్తాడు, పిలుస్తాడు. అటువంటి గొప్ప అంతస్తే గురుత్వము అని మనం గ్రహించాలి. గురుత్వం. ఆదికాండము 14వ వచనములో 14వ అధ్యాయములో ఒక సన్నివేశం ఉంది. అబ్రహాము యుద్ధంలో విజయుడు తిరిగి వస్తూ ఉంటాడు. తిరిగి వస్తూ ఉన్నప్పుడు మరి యుద్ధం అంటే ఆ కాలంలో బందీలు, ఖైదీలుగా వాళ్ళను పట్టుకొని ఈడ్చుకుంటూ వస్తూ ఉంటారు. మరి వాళ్ళను చాలా విపరీతమైనటువంటి హింసతో జరుగుతూ ఉంటుంది. అలా వస్తూ ఉన్నప్పుడు ఆయనకు షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకు ఎదురవుతాడు. ఎదురై ఆయనతో అంటాడు, అబ్రహాము, నీవు నాకు ఈ మనుష్యులను ఇవ్వు, మిగిలినది నీవు తీసుకో. మిగిలినది ఏమిటి? వారి సంపద, వారి బంగారము, వారి గుర్రాలు, వారి రథాలు, మీరు కొల్లగొట్టిన వస్తువులు ఏదైనా కానీ నీవన్నీ తీసుకో, నాకు మాత్రం మనుషులను ఇవ్వు అన్నాడు. గొప్ప యాజకుడు మెల్కీసెదెకు, ఒక గొప్ప మానవత్వం కలిగినటువంటి ఒక యాజకుడు. యాజకునికి మానవత్వం ఉండాలి. అప్పుడు అబ్రహాం అంటాడు, స్వామి,
నేనంత క్రూరుణ్ణి కాదు, వీళ్ళని ఏ విధంగా నేను బాధ పెట్టను అంటూ అందరిని విడుదల చేస్తూ అక్కడే మెల్కీసెదెకుకు 10వ వంతు కప్పం చెల్లించడం, ఆయనకు చెల్లించడం మనం గమనిస్తాం. ఈ సన్నివేశాన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి పునీత డాన్ బోస్కో గారు ఒక మాట అన్నారు. ఆయన ఆశయంగా ఒకటి తీసుకున్నారు. ఏమన్నారంటే దా మీహి ఆనిమాస్ చేతిరా తోల్లే అన్నాడు లతీను భాషలో. అంటే నాకు ఆత్మలనివ్వండి, మిగతాది మీరు తీసుకోండి. ఆయన స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే మెల్కీసెదెకు నుంచి వచ్చింది. ఆయన అన్నాడు, నాకు ఆత్మలనివ్వండి, మిగతాది మీరు తీసుకోండి. దా మీహి ఆనిమాస్, నాకు ఆత్మలనివ్వండి. చేతిరా తోల్లే, చేతిరా అంటే మిగిలినవి. మనం ఆంగ్లంలో ఎట్ చేతిరా, ఎట్సెట్రా అంటాం. ఎట్సెట్రా అంటే లతీన్ భాషలో, ఎట్ అంటే అండ్, చేతిరా అంటే మిగిలినవి, మరియు మిగిలినవి మీరు తీసుకోండి. వాటికి విలువ లేదు. విలువ ఎవరికి? మనుష్యులకు విలువ, మనిషికి విలువ. మనుషులను నాకు ఇవ్వండి, మిగిలినవి మీరు తీసుకోండి. ఇది డాన్ బోస్కో గారు చెప్పినటువంటి ఆయన ఆశయం. ఆయన తీసుకున్నది ఆత్మలను సంరక్షించేటువంటి ఒక తపన, ఒక తృష్ణ ఆయనలో ఉండేది. ఆయన అలాగే చేశాడు. ఎప్పుడు ఎవరికి చిన్నతనము నుండి, చిన్నపిల్లలు, యువకులని అప్పటి నుండి వారి ఆత్మను సంరక్షించడం ఆయన ఒక గొప్ప కృషిగా, పట్టుదలగా తీసుకున్నాడు. అందుకే అంత గొప్ప పునీతులయ్యాడు. పునీత డాన్ బోస్కో గారు సలేషన్స్ మన మధ్యలో ఉన్నారు. వారి సభను స్థాపించి వారు ఎంతో గొప్ప సేవ చేశారు. కాబట్టి ఆత్మలు అన్నటువంటిది, ఆత్మ సంరక్షణ అన్నటువంటిది గురువులకు ఉండవలసిన ప్రథమ లక్షణము. ఆత్మలు పోగొట్టుకోకూడదు. ఆత్మలను వాళ్ళు సంరక్షించాలి. వాటిని భగవంతుని యొక్క ఆశీస్సులతో నింపాలి, దేవునికి అప్పగించాలి. దైవ సంబంధమైనటువంటి విషయాలతో ఏకం చేయగలగాలి. అది గురువు చేయవలసినటువంటి ప్రథమ బాధ్యత. ఇది మెల్కీసెదెకు నుండి మనమందరము గ్రహించాలి. నేను సెమినర్లో ఉండేటప్పుడు మాకు ఒక గురువు ఉండేవాడు, ఫాదర్ స్టీవెన్ థామస్. ఇప్పటికీ ఉన్నారు. ఆయన ఫిజిక్స్లో ఆయన గోల్డ్ మెడలిస్ట్. అవన్నీ అయిన తర్వాతనే గురువు అయ్యారు. తమిళనాడుకు చెందినటువంటి గురువు, హైదరాబాద్ పీఠానికి చెందిన గురువు, ఎంతో గొప్ప ఆదర్శప్రాయుడు. ఇక్కడ చాలామందికి చదువు నేర్పించినటువంటి గురువు, చాలామందికి తెలుసు. 72 సంవత్సరాలు వారు సిటీలో ఉన్నటువంటి కాన్వెంట్స్లో కొంతమందికి ఆయన బోధ చేస్తూ ఉండేవారు. మేము ఉండేది రామంతపూర్లో, మెహిదీపట్నంలో ఉన్నటువంటి ఒక కాన్వెంట్లో. అంటే హైదరాబాద్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. రామంతపూర్ నుండి మెహిదీపట్నం వెళ్ళాలంటే సిటీ బస్సులో, ఆయన కారులో ప్రయాణం చేయడు, సిటీ బస్సులోనే ప్రయాణం చేస్తారు. 72 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి. అక్కడ ఉన్నటువంటి ఒక సిస్టర్ గారు అన్నారు, స్వామి, మా సిస్టర్ ఒక ఆమె యువ ప్రాయంలో ఉన్నటువంటి సిస్టర్ గారు, ఆమె తన దైవ పిలుపులో కష్టపడుతూ ఉంది, దయచేసి మీ సలహాలు ఇవ్వండి, ఆమె దైవ పిలుపును సంరక్షించండి అంటూ చెప్పింది. అప్పటి నుండి ఫాదర్ గారు ప్రతిరోజు రామంతపూర్ నుండి మెహిదీపట్నానికి సిటీ బస్సులో ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి ఆమెతో మాట్లాడి, ఆమె సలహాలు చెప్తూ, ఆమె దైవ పిలుపును బలపరుస్తూ వచ్చేవాడు. ఎన్ని రోజులు జరిగింది? నెల రోజులు జరిగింది. ప్రతిరోజు చేసేవాడు. ఆ తర్వాత ఆ సుపీరియర్ సిస్టర్ గారికి జాలి కలిగింది. ఆమె అన్నది, స్వామి, మీకు చాలు, ఆమె తన దైవ పిలుపులో బలపడింది, దయచేసి వీరితో కష్టపడ్డారు, ఇక చాలు. అయినా మీరు ఇంత కృషి చేశారు, ఎందుకు స్వామి ఇంత గొప్పగా కృషి చేసి కష్టపడి ఈ విధంగా చేశారు అని ఆమె అడిగింది. ఫాదర్ గారు అన్నారు, ఒక ఆత్మను సంరక్షించడానికి, ఒక దైవ పిలుపును బలపరచడానికి నేను ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాను అన్నారు. గురువు అంటే అలా ఉండాలి. స్టీవెన్ థామస్ ఇప్పటికీ రామంతపూర్లో ఉన్నారు. నేను ఈ విషయం చెప్పినట్లు మీరు ఆయనకి చెప్పొద్దు, ఎందుకంటే ఆయన నన్ను తిడతారు. అంత మంచివాడు. ఎలాంటి
గొప్పతనాన్ని కోరుకోడు, ఒక త్యాగంతో జీవించేటువంటి ఒక వ్యక్తి. గురుత్వం అంటే ఏమిటో మా అందరికీ నేర్పించినటువంటి వాడు, నేర్పేవాడు. అలాంటి గురువులు మన మధ్య ఉండాలి. అలాంటి గురువులు మనకు స్ఫూర్తిదాయకం. ప్రతి గురువు అలా ఆత్మల మీద శ్రద్ధ కలిగి ఉండి ఆత్మలను సంరక్షించటం, పోగొట్టుకోకూడదు. ఏ ఆత్మ కూడా పోగొట్టుకోకూడదు. అందరినీ సంరక్షించేటువంటి ఒక గొప్ప కృషి, ఒక గొప్ప తపన, ఒక తృష్ణ కలిగి ఉండాలని మనం గమనించాలి. పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి వీరి గురించి మనకు చాలామందికి తెలుసు. ఈ సంవత్సరము వారి జూబిలీని కూడా మనం జరుపుకుంటున్నాం. వీరు గురుత్వం అంటే ఎంతో గొప్ప అభిప్రాయం ఉన్నటువంటి వారు, గొప్ప ఆదర్శప్రాయమైన జీవితం జీవించినటువంటి వాడు. అయితే ఈయన గురువు కావడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన అన్నాడు, దానికి నేను అర్హుని కాదు అన్నాడు. అసిస్సుపుర ఫ్రాన్సిస్ వారు, మీరు విని ఉంటారు. ఎంత గొప్ప వ్యక్తి! ఆయన పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతుడు, వాళ్ళ నాన్నగారు పెద్ద ధనవంతుడు. అవన్నీ వదిలేసి ఒక సన్యాసిలాగా అడవిలోకి వెళ్ళిపోయి జీవించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అన్నాడు, నేను గురుత్వానికి యోగ్యుని కాదు అన్నాడు. అంటూ గురుత్వం స్వీకరించలేదు. అలాగే డీకన్గా ఉండిపోయాడు. ఆయన ఒక మాట అన్నాడు, నాకు ఎదురుగా ఒక దేవదూత, ఒక గురువు వచ్చారనుకోండి, మొట్టమొదటిగా నేను నమస్కరించేది గురువుకే అన్నాడు. దేవదూత, దేవుని సమక్షంలో ఉండేటువంటి దేవదూత, ఒక గురువు కనిపిస్తే నేను నమస్కరించేది మొట్టమొదట గురువుకు అని అన్నాడు. గురుత్వాన్ని అంత గొప్పగా, అంత విశిష్టమైన స్థాయిలో నిలిపినటువంటి వాడు పునీత అసిస్సుపుర ఫ్రాన్సిస్ వాడు. ఆయన అలాగే జీవించాడు. గురుత్వాన్ని అంత గొప్పగా ఆయన ఇతరులకు చూపగలిగాడు, ప్రకటింపగలిగాడు. ఆయన చెప్పిన వాక్యాలే బహుశా కొంతమంది విని ఉంటే మన మధ్యలో ప్రొటెస్టాంటిజం వచ్చేది కాదని చాలామంది అభిప్రాయపడతారు, చాలామంది మేధావులు అభిప్రాయపడతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయనకున్నటువంటి విలువలు, గురుత్వానికి ఆయన ఇచ్చినటువంటి అతి ప్రాధాన్యత మనమందరము గమనించగలగాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక వాక్యం ఉంది. దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడుగా చేయబడును. దేవుని పిలుపు, దైవ పిలుపు ఉండాలి. దైవ పిలుపు లేకపోతే అతడు ప్రధాన యాజకుడిగా చేయబడడు, అతనికి అర్హత లేదు. దైవ పిలుపు ఉండాలి. కాబట్టి దైవ పిలుపు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క అనుగ్రహముతో ఆ విశిష్ట స్థానాన్ని పొందుతాడు. అతని శిరస్సు మీద అంత గొప్ప విశిష్టమైన ఆశీస్సులు ఉంచబడతాయి. ఆశీస్సులతో పాటు బాధ్యత కూడా ఉంచబడుతుంది. అందువల్ల ఈ విశిష్టమైన స్థాయికి ఆహ్వానింపబడిన వ్యక్తులు దానిని ప్రతి క్షణము గమనిస్తూ ఉండాలి. అప్రమత్తంగా ఉండకూడదు. తాము ఎలా జీవిస్తున్నారో, ఎలా ఇతరులకు తమ జీవితాన్ని చూపగలుగుతున్నారో, ఎలా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారో, ఎంతవరకు తమ ప్రామాణికతను నిలబెట్టుకుంటున్నారో, ఇవన్నీ కూడా వారు గ్రహించగలగాలి. ఎప్పుడు కూడా తమను తాము పరీక్షించుకుంటూ ఉండాలి. అందుకే గురువులకు ప్రతి నెల రికలెక్షన్ అంటూ ఒకటి ఉంటుంది. ప్రార్థన, ఒక రోజంతా కూడా ప్రార్థనలు గడుపుతూ వివిధ విషయాల గురించి చర్చించుకుంటూ ఉంటారు. అంటే ఏమిటంటే తమ జీవితంలోనూ తాము మళ్ళీ పునః పరిశీలించుకుంటూ ప్రభువు దగ్గరకు రావటం. కాబట్టి దేవుడు అనుగ్రహముతో పిలిచినటువంటి ప్రతి వ్యక్తి కూడా అప్రమత్తముగా ఉండాలి, నిర్లక్ష్యముగా ఉండటము కూడదు అన్నటువంటిది హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనకు తెలియజేయబడుతూ ఉంది. అలాగే గురుత్వము ఒక వ్యాపార వృత్తి కాదు. చాలామంది ఈ కాలంలో గురుత్వాన్ని నీరుగారుస్తున్నారు. ప్రజలు కొంతమంది గురువులను
గురువులకు ప్రలోభాలు చూపెడుతూ, ఆకర్షణలు చూపెడుతూ, వివిధ రకాలైనటువంటి ఆకర్షణలతో వారిని ప్రలోభ పెడుతున్నారు. అలాగే గురువులు కొందరు ఈ ఆకర్షణకు లోనవుతూ, ప్రలోభాలకు లోనవుతూ, మానవ సహజమైనటువంటి కొన్ని విషయములకు వారు వెళుతూ ఉన్నారు. అలాంటిది చేయకూడదు. ఎందుకంటే ఇది ఒక విశిష్టమైనటువంటి దైవ పిలుపు. దేవుని యొక్క ఆశీస్సులతో పిలువబడినటువంటి, చూపబడినటువంటి ఒక గొప్ప మార్గము. అందువల్ల అటు గురువులు ఇటు ప్రజలు ఈ రెండు గ్రహించగలగాలి. అలా గ్రహించినప్పుడే ఒక గురుత్వం అన్నటువంటిది మన కథోలిక సాంప్రదాయంలో ఆ విశిష్టమైన స్థానాన్ని పొందుతుంది. అలాంటి ఒక మంచి స్థితికి కడప మేత్రాసనము రావాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆశీస్సులు మన మీద ఉన్నది. మొట్టమొదటిగా మన నేత్రానులు అరుళయ్య తండ్రి గారు ఆయన చెబుతూ ఉండేవాడు. గురుత్వం గురించి ఎంతో గొప్పగా ఆయన వివరించేవారు. గురుత్వంలో ఉన్నటువంటి గొప్ప తేజస్సు, ప్రధానమైనటువంటి లక్షణము, ఇవన్నీ కూడా ఆయన వివరిస్తూ ఉండేవాడు. అలాంటి దైవ పిలుపుకు మనమంతా పిలువబడినాము. అందువల్ల ఆ స్థాయికి తగినట్టుగా మనమందరము జీవిద్దాము అంటూ గురువులను పదే గురువులకు ఆయన పిలుపునిచ్చేవారు. అలాగే ఎంతో ప్రేమగా చూసుకునేవారు. గురువులను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా దగ్గరికి పిలిచి వారిని ఆశీర్వదించి అలాంటివి చేయకూడదు అంటూ నచ్చ చెబుతూ ఎంతో గొప్పగా ఆదరించేవారు. అలాంటి ఒక తండ్రి లాంటి ఆయన మొదలుపెట్టినటువంటి ఈ సాంప్రదాయాన్ని మనం కొనసాగించాలి. అటు గురువులు, ఇటు పీఠాధిపతులు, ఇటు ప్రజలు అందరం కూడా సమిష్టిగా గురుత్వంలోని గొప్ప విశిష్టమైన స్థానాన్ని మనం గ్రహిస్తూ గురువులకు తగినటువంటి గౌరవము, అలాగే వారికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే గురుత్వము మన ముందు ఎంతో గొప్పగా విరాజిల్లుతుంది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎహెచ్కేలు 34వ అధ్యాయములో ఒక మాట ఉంది. యాజకులు లేదా కాపరులు గాయపరిచేవారు కాదు, వారు కట్టేవారు, వారు స్వస్థత పరిచేవారు, వారు గాయములను చేసేవారు, గాయములు చేసేవారు కాదు అని అంటాడు. కాబట్టి అటువంటి గాయములు ప్రజలకు కలుగకుండా చూసేటువంటి వారు యాజకులు, వారు కాపరులు. నేను వాళ్ళను కాపరులుగా నియమించుకుని అంటాడు యావే ప్రభువు ఎహెచ్కేలు 34వ అధ్యాయం. వారు గాయములను కట్టాలి. జరిగినటువంటి గాయములను వాటిని స్వస్థపరిచేవారు, వారు స్వస్థపరచాలి. అందువల్ల వారిలో ఉన్నటువంటి ఆ గొప్ప మనస్సును వారు ప్రకటింపచేస్తూ గాయములను మాన్పగలగాలి అంటూ ఎహెచ్కేలు 34వ అధ్యాయంలో మనకు తెలియచేయబడింది. కాబట్టి గాయములు చేసేవాడు కాదు. మొదటి పదంలో మనం విన్నాం, ప్రభు అన్నాడు, నేను నీతిని ప్రేమిస్తాను, నీతిని ప్రేమించేవాడిని, పరపీడనను నేను అసహించుకుంటాను అన్నాడు. పరపీడనం, ఇతరులు పీడించకూడదు. ఇతరులు పీడించేటువంటి దుర్గుణము ఎవరికీ ఉండకూడదు, గురువులకే కాదు, ఎవరికి ఉండకూడదు. పరపీడనమును నేను అసహించుకుంటాను, నీతిని ప్రేమిస్తాను అంటాడు ప్రభు. అలాంటి సద్గుణములతో ఉండవలసినటువంటిది గురుత్వం. అలాంటి గురుత్వాన్ని మనమందరము కూడా ఆస్వాదించాలి, గౌరవించాలి. ప్రభు చెప్పినట్టుగా లూకా సువిశేషం 4వ అధ్యాయము, ఖైదీలను విడుదల చేయుటకు, అంధత్వాన్ని తొలగించుటకు నేను వచ్చి ఉన్నాను. ఎవరెవరైతే అనేక విధములుగా అస్వస్థ గురై ఉన్నారో వారందరిని కూడా స్వస్థపరచుటకు నేను వచ్చి ఉన్నాను అంటారు. అలాంటి గురుత్వాన్ని మనకు ఆయన ప్రసాదించారు. అందువల్ల సోదర గురువులందరూ కూడా ఈ విషయాన్ని గట్టిగా దృఢపరచుకుంటూ, మళ్ళీ పునః పరిశీలించుకుంటూ, మళ్ళీ వారు చేసినటువంటి వాగ్దానాన్ని పునః ప్రకటిస్తూ, పీఠాధిపతుల ముందు, సహోదరి ముందు ప్రకటిస్తూ ముందుకు వెళ్ళాలని నేను మనవి చేస్తున్నాను. ఈరోజు గురువుల యొక్క పండుగ. వారు త్యాగ జీవితముతో మీ మధ్యకు వచ్చారు. కుటుంబ జీవితం జీవించటం లేదు.
వారిలో త్యాగ నిరతి ఉన్నది. త్యాగం చేసి వచ్చినటువంటి వారు చాలామంది, కొంతమంది ఇక్కడి వారు కాదు, వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు, వారి తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చిన వారు. నేను సిఎస్ ఇగ్నేషియస్ ఫాదర్ గారు చనిపోయినప్పుడు నేను బోర్డింగ్లో ఉండడం జరిగింది. మేము ఆయన సమాధి చేసేటప్పుడు కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. ఒక గురువు ఆయన సమాధి చేసేటప్పుడు 10 మంది మాత్రమే ఉన్నారు. నేను అనుకున్నాను, ఈయన ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో, ఎక్కడెక్కడ సేవ చేశాడో, ఎంత దైవ సేవ, దైవార్చన, దైవ వాక్య ప్రకటన చేశాడో, అయినప్పటికీ కనీసం 10 మంది కూడా లేరు కదా అంటూ ఆ రోజు ఎంతో బాధపడిపోయాను. అలాగే మీకు చాలామందికి తెలియదు, గురువులు చాలామంది ఒంటరిగా తమ రూములలో చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరు చూడలేనటువంటి పరిస్థితిలో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి త్యాగమయ జీవితంలో మీ ముందుకు వస్తున్నారు. త్యాగంతో కూడినటువంటి జీవితంతో మీ ముందుకు వస్తున్నారు. అటువంటి గురువులను గౌరవించాలి. వారు చేసినటువంటి త్యాగాన్ని మీరు గుర్తించాలి. అలా చేస్తూ వారి ద్వారా దేవుడు మనకు ప్రసాదించేటువంటి గొప్ప వరములను, ముఖ్యంగా దైవ సంస్కారములను ఆస్వాదించాలి. వారి ద్వారా భగవంతుడు వారిని ఒక సయోధ్యగా, ఒక వారధిగా చేసుకొని మనకు, ప్రజలకు అందించేటువంటి ఆశీస్సులను మనం ఆస్వాదిస్తూ, వారి కోసం ప్రార్థిస్తూ, అటు దైవ సేవలో, అటు ప్రజాసేవలో రాణించేటువంటి గురువులను మనసారా అభినందిస్తూ, ముఖ్యంగా ఈరోజు వారి దగ్గరకు వెళ్ళి హ్యాపీ ఫీస్ట్ ఫాదర్ అని చెప్పాలి. అందరూ వారి మీద పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారి విచారణలో కూడా వారు గౌరవిస్తారు. అయితే మనమందరం కూడా గురువులను అభినందించవలసినటువంటి తరుణం ఇది. కాబట్టి అటు గురువులు, ఇటు ప్రజలు ఒక మంచి అవగాహనతో వెళ్ళినట్లయితే కథోలిక సాంప్రదాయములో ఎంతో చక్కని విలువలు కలిగినటువంటి ఒక సాంప్రదాయము, దైవార్చన మన మధ్య ఉంటుందని, మన నేత్రాసనాన్ని భగవంతుడు ఆశీర్వదిస్తాడని మనసారా నేను మీకు విన్నవిస్తూ, అటువంటి ప్రార్థనను మనమందరం జరపాలని కోరుకుంటూ, దేవుని యొక్క ఆశీస్సులను ఈ దివ్య బలి పూజ ద్వారా మనం కోరుకుందాం. అందరం అలాగే కూర్చుందాం. కేవలం గురువులు మాత్రమే. మే రిక్వెస్ట్ ఆల్ ద ప్లీజ్ కైండ్లీ స్టాండ్.